వెల్కమ్ టు జీఎన్ న్యూస్. ఇక్కడ మనం పుట్టపర్తిలో అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 3 ప్రాజెక్ట్ వాళ్ళు ధర్మవరం, బత్తలపల్లి, పుట్టపర్తికి సంబంధించిన 3 ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దాదాపుగా 500 నుంచి 1000 మధ్యలో ఇక్కడ ఉండటం మీరు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఎస్మా చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్టడం ద్వారా వీళ్ళకి ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి అనేవి ఇక్కడ ఉన్న సిఐటియు నాయకులతో మరియు అంగన్వాడీ వర్కర్లతో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి. అమ్మ, ఎస్మా చట్టం ప్రయోగించడం వలన మీరు ఎలా స్పందిస్తున్నారు? అదే కాకుండా ఇది ఎస్మా చట్టం జీవో జారీ చేస్తూ 3000 కొరత మీ నెలకు సంబంధించిన 3000 కొరత అనేది మీ శాలరీస్లో కట్ చేశారు. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఫర్దర్గా మీరు ధర్నా చేయబోతున్నారా? ధర్నాలు కొనసాగించబోతున్నారా? ఫస్ట్ మీరు శాలరీ గురించి చెప్తానండి. 3000 కోత విధించారు, ఓకే, అది న్యాయమే. మేము ఎప్పుడే కానీ న్యాయపరంగానే ఉంటాం, న్యాయమే. ఎందుకంటే మేము సమ్మె చేస్తున్నాం. మేము సమ్మె చేసి మాకు కోత విధించడం మాకు సమంజసమే. ఎందుకంటే మేము పని చేయని దినాలకు మేము అడగం, పని చేయలేదు కాబట్టి మేము శాలరీ కోత పడింది, అందుకు ఓకే, మేము దానికి ఏం వ్యతిరేకించట్లేదు. కానీ ఎస్మా చట్టాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల కాదు, ఎందుకంటే మేము మా డిమాండే ఉంది, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఈ ఎస్మా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు కలిగిన నష్టాలు చాలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చాలా ప్రత్యేకంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను ఎస్మా చట్టంలోకి చేర్చి అప్పటికప్పుడు జీవో నంబర్ 2లోకి చేర్చి రిలీజ్ చేసేసినాడు. ఏదో పెద్ద సినిమా రిలీజ్ చేసినాడు. కానీ అలా హడావిడిగా రిలీజ్ చేస్తే ఆ ఫిలం అనేది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇదే విధంగా ఈ రిలీజ్ చేసిన ఈ అంగన్వాడీల యొక్క ఎస్మా చట్టం యొక్క ఫిలిం కూడా మా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అట్టర్ ఫ్లాప్ చేస్తాం. అట్టర్ ఫ్లాప్. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో అదే విధంగా బాల్ ఎంత ఎగిరి పడితే అంతే వెనక్కి కొట్టినట్టు మేము ఎవ్వరం భయపడం. మీరే చూడండి ఎంత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు డెడ్ లైన్ అన్నారు, మాకు 8వ తేదీ మీకు నోటీసులు ఇస్తామన్ను. ఇంకా చాలా చోట్ల నోటీసులు ఇస్తున్నారు, మేమేం భయపడట్లే. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ దీనికి వెళ్తున్నారా? ఐ మీన్ కోర్టుకి వెళ్ళబోతున్నారా దీనిపై? ఎందుకంటే సడన్ గా మీరు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం మీరు చెప్పారు ఇప్పుడే, దీంట్లో మెర్జ్ చేసేసి సడన్ గా మీరు అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు అని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, చేర్చండి అని. అలాంటి మీరు కాని వాళ్ళని మీరు చేర్చారు కదా. సో మీరు కోర్టు పరంగా మీరు ఏమైనా ప్రొసీడ్ అవుతున్నారా? లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అవుతున్నారా? మేమైతే సమ్మెకైతే ప్రతిరోజు వెళ్తున్నాము. కానీ మాకు రాష్ట్ర నాయకులకు మేము ఒక జిల్లా స్థాయి నాయకులే, మాకు రాష్ట్ర నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏ పిలుపిస్తే ఆ పిలుపు మేరకు మేము అందరము కట్టుబడి ఉంటాము. ఇంకా అక్కడ రాష్ట్రం నుంచి ఏ పిలుపు రాలేదు కాబట్టి ఇంకా ఆలోచన ఏముందనేది నెక్స్ట్ ఫర్దర్గా మీకు తెలియజేస్తాము. ఇప్పుడు ఎస్మా చట్టం ప్రభుత్వం అనేది కొనసాగించింది. ఎస్మా ప్రకారంగా దాన్ని ఉల్లంఘించితే 6 నెలలు జైలు శిక్ష, జరిమానా లేదా డిస్మిస్ లేదా సస్పెన్షన్ వేటు అనేది మీ మీద ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవచ్చు. దీనన్నింటికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్మా చట్టమే మాకు లేదు అన్నది మా ఉద్దేశం. మా రాష్ట్ర నాయకులు ఉన్నారు, సిఐటియు నాయకులు ఉన్నారు, మాకు అండగా ఉన్నారన్న ధైర్యం ఉంది. ఒకవేళ ఆయన చట్టం ఉల్లంఘించి మమ్మల్ని అలా చేస్తే అలా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడికైనా జైలుకి వేస్తారా వేయండి, మేము సిద్ధంగానే ఉన్నాం, అందరూ పోరాడేకే ఉన్నాం. అవును, మీరు ఇంకా అతిక్రమిస్తే మీరు ప్రభుత్వమే కాపాడే వాళ్ళే మమ్మల్ని మీరు ఈ విధంగా విరుద్ధం చేసి మాకు జైలుకి పంపిస్తామంటే ఇంక మేము చేయగలమండి? కంపల్సరీగా మేము జైలుకైనా వెళ్తాం. మరి ఈ 6 నెలలలో మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రముఖంగా మీరు పుట్టపర్తి నుంచి మీరు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ 3 నెలలు ఎలక్షన్ ముందు 3 నెలలలో మీ పోరాటం ఎలా విస్తృతంగా చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఉండేదే టైం ఫిబ్రవరి 2 వరకునే వాళ్ళకి టైం ఉంది. ఫిబ్రవరి 2కి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈయన చూస్తే ఆయన మర్చిపోయినట్టున్నాడు, 6 నెలలు అంటాడు. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఆయనకున్నది 1 నెలే టైం, మాకు ఇంకా ఎల్లకాలం మేము జీవితాంతం మేము 62,000 వరకు ఉంటాము. కానీ ఆయనకు 1 నెలలో అది ఏం తెలుస్తుంది? మేమే వెనక్కి తిప్పుకొట్టచ్చు, మా సమ్మె ఇంకా ఉధృతం చేస్తాము, ఆపే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఏదైనా పార్టీ మేనిఫెస్టోలో మీ గురించి మెయిన్గా పెంచుతామని మీరు చేస్తున్న డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుస్తామని ఆ మేనిఫెస్టోలో ప్రకటిస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా? వాళ్ళకి
ఇప్పుడే ఒక ప్రభుత్వము వచ్చి చెయ్యి మీద పెట్టి అక్క చెల్లి నీకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పేళ్ళినాడు. మరి ఆయన మాట తప్పినాడు. రాజకీయం అంతా ఇంతే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే చెప్తాది. ఒకవేళ ఆయన మేనిఫెస్టోలో ఇస్తే చూద్దాం అంతే. రాష్ట్రం నుంచి ఏ పిలిపిస్తుందో అదే చేస్తాము. కానీ ప్రభుత్వాల మీద అయితే మాకు నమ్మకం లేదు. ఏదొచ్చినా పెడతారు చెయ్యి అంతే. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎవరికైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజస్వరూపాలు తెలుస్తాయి. ఇప్పుడు అందరూ టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇస్తారు, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయరు. కాబట్టి మేము అలాంటి వాటికి సపోర్ట్ అయితే ఏమీ లేదు. మీకు ఏదైనా ప్రతిపక్ష పార్టీలు వచ్చి కానీ హామీలు కానీ సపోర్ట్ కానీ ఇచ్చాయా? ఇచ్చాయి. ప్రతి ఒక్కరూ వస్తూనే ఉన్నారు. వైసీపీ తప్ప ప్రతి ఒక్కరూ వచ్చి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. మేము ఓకే, వాళ్ళ మద్దతు ఇస్తే మనం వద్దనకూడదు కదా. ఓకే, మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మేమైతే సముఖంగానే వాళ్ళ మద్దతును కూడా తీసుకుంటున్నాం. ఓకే, ధన్యవాదాలు. ఎస్మా గురించి మీరు వివరి